ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 3-4 సంవత్సరాలుగా ఈ సమావేశం నిర్వహించలేదని, మేము ఎన్నికైనప్పుడు తప్ప 4 సంవత్సరాల్లో మేము ఈ సమావేశానికి రాలేకపోయామని చెప్పి జెడ్పీటీసీలు, ఎంపీపీలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. అయినా సరే వెంకటరెడ్డి గారు పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్ని పనులున్నా, ఎన్ని పెళ్లిళ్లున్నా ఈ సమావేశానికి వెళ్లాలి అని చెప్పి ఆయన గారు పట్టుదలతో ఈ సమావేశానికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో నాకు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. ఈ యొక్క ఐటీడీఏ తోటి నాకు అనుబంధం ఉంది. ఈ అభివృద్ధిలో ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు. దాన్ని మళ్లీ ఈ రోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రాంతం ఆగిపోయిన పనులతో పాటు, కుంటుపడిన పనులతో పాటు, కోడు భూములకు సంబంధించినటువంటి, రహదారులకు సంబంధించినటువంటి, అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్ని చేసే అవకాశం, శక్తి ఆ శ్రీరామచంద్రుడు ఈ ప్రభుత్వానికి మాకు కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గోదావరి మీద రెండవ బ్రిడ్జి అమరావతి టు జగదల్పూర్ రోడ్లో ఇంకొక బ్రిడ్జికి శంకుస్థాపన చేశాము. అది గత 7 సంవత్సరాలుగా నత్తనడక నడుస్తూ ఉంటే మొన్ననే వెంకటరెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని స్పీడప్ చేసి శ్రీరామనవమి కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా వీరయ్య గారి గతంలో కూడా అడిగారు. భద్రాచలం ప్రజలు మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ సుభాష్ నగర్ మీదుగా మళ్లీ ఫ్లడ్ గ్రామంలోకి వచ్చి చాలా ముంపు ప్రాంతానికి గురైంది. కాబట్టి దాన్ని కూడా వెంటనే ఆ కరకట్టను కూడా పూర్తి చేయాలని చెప్పి భద్రాచలం ప్రజల కోరిక మేరకు తప్పకుండా దాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.